పాట పెట్టరా పాట పెట్టరా రెండు డ్రమ్స్ కొట్టరా వచ్చేసేయండి బాబు పిల్లల తల్లిదండ్రులు వచ్చేసేయండి అందరికీ స్వాగతం చెబుతూ పిల్లల ద్వారా ఇక్కడ మేము నమస్సుమాంజలి చేయిస్తున్నాం పాద పద్మాలకు. కాబట్టి మీ అందరికీ మేము కూడా మా పిల్లల చేత చేపిస్తున్నామంటే మేము కూడా మీకు పాద పద్మాలకు నమస్కరిస్తూ తల్లిదండ్రులను ఆహ్వానిస్తూ మా అభివృద్ధికి కానీ మా స్కూలు పాఠశాల అభివృద్ధికి కానీ మీరంతా తోడ్పడాలా, మీ పిల్లలు బాగా చక్కగా చదువుకోవాలని ఇక్కడ ఒక పిలిచిన తీసుకో ధన్యవాదాలు తెలుపుతూ ఓకే పిల్లలంతా ఒకసారి ఫోటో తీసినారా? जय बोलो स्वतंत्र भारत माता के जय बोलो स्वतंत्र भारत माता के నమస్కారం. గత వారం రోజుల నుంచి 5వ తారీఖున మెగా పేరెంట్ టీచర్ మీటింగ్ ఉంటుంది. ప్రతి ఒక్క పిల్లవాడు మీ పేరెంట్స్ని తీసుకొని రావాలి అని చెప్పానా లేదా? వాళ్ళు తీసుకొచ్చారా? చూడండి ఎంతమంది ఉన్నారు. మనకు స్ట్రెంత్ 390 మంది ఉన్నారు. 390 మంది పేరెంట్స్ కనపడాలి. మనకు మినిట్ టు మినిట్ ఇచ్చారనమాట ప్రోగ్రామ్, కానీ ఆ టైం ప్రకారం జరగట్లేదు అనేది నా అభిప్రాయం. ఎందుకంటే 9 o'clock చెప్పాను కదా, ఇప్పుడు 10 అవుతుంది టైం. మీ పేరెంట్స్కి చెప్పారో లేదో మరి సరిగా. ఇన్విటేషన్ కూడా ఇచ్చాను కదా నాన్న. మరి ఇక్కడ మైనస్ పాయింట్ ఏమంటే మీకు బ్రదర్ అండ్ సిస్టర్స్ కూడా ఉంటారు. సిస్టర్స్ పక్కన స్కూల్లో ఉంటారు. సో అందరూ అక్కడికి వెళ్ళడానికి మొగ్గు చూస్తున్నారని అనిపిస్తుంది. అవునా పేరెంట్స్? మేము ఏం సక్సెస్ అవ్వాలంటే పేరెంట్స్ కనపడాలి. ఫుల్ఫిల్గా మనకు పేరెంట్స్ కనపడకపోతే ఇంత ఖర్చు పెట్టి ప్రభుత్వము ఇంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించడానికి మనం సక్సెస్ చేయాలి కదా. చాలా ఖర్చు పెడతా ఉన్నాం కదా.
మన గవర్నమెంట్ మీకు ప్రతి ఒక్కటి అందజేస్తాను. ఈ విషయం పదే పదే మీకు తెలుస్తుంది, ఎందుకంటే మీ బాడీ మీద మీకు కనిపిస్తున్నాయి, చదువుతున్నారు, బుక్స్, నోట్స్లు, యూనిఫామ్, ఫుడ్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ మీకు అందిస్తుంది కదా. మరి మీ భవిష్యత్తు కోసం మీ పేరెంట్స్ని మోటివేట్ చేసి ఒక్కరోజు ఒక హాఫ్ డే తినిపించుకోలేదా? తల్లిదండ్రులు కూడా ఆలోచించాలి. సరే, ఈ విషయాన్ని మనం తర్వాత మాట్లాడుతున్నాం. పేరెంట్స్ అంతా కూడా మనం మీరు ఏం చెప్పాను, నేను మీరు రాసుకున్నలోకి మీ పేరెంట్స్ తీసుకెళ్ళి పెట్టాలి ఫస్ట్ క్లాస్ ఉంటుంది, ఓకేనా? తర్వాత పెద్ద మీటింగ్ తర్వాత మన విషయాలు మాట్లాడాలి. శ్రీ లక్ష్మీనారాయణ గారు కూడా వేదిక మీద కావాల్సిన వచ్చినామండి. సాధారణంగా స్వాగతం అవుతున్నాం. వెల్కమ్ అన్నా. వెల్కమ్. అదేవిధంగా ఏ రామకృష్ణ అన్నగారిని కూడా వేదిక మీద కావాల్సిన కూర్చున్నాం. ఈ విధంగా పాఠశాల పూర్వ విద్యార్థులు అండి 91-92 బ్యాచ్. అదేవిధంగా జయసింహ అన్న గారు కూడా వేదిక మీద కావాల్సిన కూర్చున్నాం సార్. సో ప్లీజ్ సార్. సో నా పిల్లలు, సో ముందుగా మన పిల్లలు మీరు కామ్ కావడం చాలా చాలా అవసరం అండి. సో రైట్. సో కార్యక్రమాన్ని ఆర్గనైజర్ కార్యక్రమం లీడ్ చేస్తారండి. థ్యాంక్ యూ సార్. ఓకే, ఇక్కడ వచ్చిన ఈరోజు ప్రభుత్వ ఆదేశాల మేరకు మెగా పేరెంట్స్ మీటింగ్ అనేటువంటి ఈ కార్యక్రమానికి పిల్లలకు ఉపాధ్యాయులకు మధ్యవర్తిగా వాళ్ళ వికాసానికి తోడ్పడేటువంటి తల్లిదండ్రులకు పెద్దలందరికీ ఇక్కడ వచ్చిన వారందరికీ కూడా స్వాగత సుమాంజలి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా పిల్లలు మనము తల్లిదండ్రులను గౌరవించే వాళ్ళం కాబట్టి, పూజించే వాళ్ళం కాబట్టి మనము వాళ్ళకు కృతజ్ఞతగా ఒక ప్రార్థనా గీతాన్ని మనము స్మరించుకోవాలి. ఎందుకంటే అందరూ ఇలా పెట్టుకోవాలి. ఇట్లా పెట్టుకోండి. విద్యార్థులంతా నేను చెప్పిందేదే చెప్పండి. మీకు వచ్చు అయినా కూడా నన్నే ఫాలో కాదు. కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు, నష్టపెట్టబోకు నాన్న పనులు, తల్లిదండ్రులన్నా దైవ సన్నిధులురా, లలిత సుగుణ జాల సంతోషం. పిల్లలంతా తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఇప్పుడు ఈ కార్యక్రమాన్ని అధ్యక్షుల వారు హెచ్ఎం గారు ప్రారంభించడం